ఉండండి. ఎక్కడున్నారు అందరూ? అక్కయ్య, అభి, అందరూ రండి రండి రండి. మీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి ప్రేమ్కి. చెప్పండి, నేనే వీళ్ళని తీసుకొచ్చాను. మీరు అదంతా నిజమే. నేను ఈ అపోహను దూరం చేసి తీరాల్సిందే. ఈరోజు చేస్తాను. మీకు చాలా ధన్యవాదాలు. ఈ దేశంలో అందరికీ నేను తెలుసని పొరపాటు పడ్డాను. కానీ చూడండి, నా పేరు ప్రేమ్. అమెరికన్ ఇమిగ్రేషన్. ఇంతకీ మీరు ఇక్కడ? ఇందు గారే మమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచారు. మీ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. మీలో ప్రేమకి లోటు ఉందని తెలిసి ప్రేమ్ ఇక్కడికి వచ్చాడు సాల్వ్ చేయడానికి. అలాగే ఈ దీపావళి రోజున శుభ సమయంలో ఏవైనా సాయం చేయగలిగినంటే చాలా బాగుంటుంది. మీరిక్కడ చాలామంది ఉన్నారు. చాలా పెద్ద ఫ్యామిలీలా ఉంది. మీకు చాలా ప్రేమ కావాలి. సో వీ వుడ్ లవ్ టు హెల్ప్. అంతే. అలాగా, వెల్కమ్. చూడండి, మా ఇల్లు ఒక దేవాలయం కాదు. మా ఇల్లు సమస్యలతో నిండిపోయింది. ఈ ప్రేమ్ రావడం వల్ల ఎవరి సమస్య అయినా తీరే అవకాశం ఉంటుంది. ప్రేమ్ నా జీవితంలోకి చాలా సంతోషాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీ జీవితంలోకి ఏమేం తెస్తాడో చూస్తాను. ఐ విల్ ప్రజ్ఞ? ట్రై మై లెవెల్ బెస్ట్. ఇక్కడ నిలబడు. ఎవరైనా మొదలు పెడతారా? అదే, మీ ప్రాబ్లమ్స్ గురించి మొదలు పెడతారా? ఈయన మీ అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు. అలాగే మీ ఈ దీపావళిని డెఫినెట్ గా గుర్తుండిపోయేలా చేస్తారు. చెప్పండి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ఓకే, నేను ముందు చెప్తాను. నిజానికి మా ప్రాబ్లం ఏంటంటే, నేను పెద్దదాన్ని, అందుకని అందరికంటే ముందు నేనే నా ప్రాబ్లం గురించి చెప్పాల్సి ఉంటుంది. లేదు ప్రేమ్ గారు, నేను అందరికంటే చిన్నదాన్ని, అందుకే నేనే ముందు ప్రాబ్లం గురించి చెప్పాలి. అరే అరే, నేను కదా పిలుచుకొచ్చాను. ముందు నన్ను చెప్పనివ్వండి. మీరు ఒకరి తర్వాత ఒకరు మొదలు పెట్టేస్తున్నారు ఎందుకు? లేదు లేదు ప్రేమ్ గారు, నేను చాలా బాధపడుతున్నాను మా అత్తగారు పెట్టే కష్టాల వల్ల. అరే, తను నా వల్ల ఏం బాధపడుతుంది? నేనే తన వల్ల విసిగిపోయాను. నన్ను కూడా ఎవరైనా మాట్లాడిస్తారా లేదా? నా ప్రాబ్లమే అందరికంటే పెద్ద ప్రాబ్లం. ముందు నేను చెప్పేది వినండి. ఓ గైస్, జస్ట్ షాప్. నేను అందరికంటే ముందు మాట్లాడతాను, నన్ను మాట్లాడివ్వండి. సార్ సార్ ప్లీజ్, నేను చెప్పేది కూడా వినండి సార్. నాది చాలా చిన్న ప్రాబ్లం సార్. చాలు నోర్మోయ్. ఇంటికొచ్చిన అతిథుల ముందు ఇలాగైనా మాట్లాడేది? చూడండి, మీరు వీళ్ళ మాటలేం పట్టించుకోకండి. అయితే మేమేం చేయాలన్నయ్య? ఇంట్లో అందరూ అన్ని బాధల్లో ఉన్నారు. ఐ మీన్ సారీ టు సే, నువ్వు దీని గురించి అసలు ఏమీ చేయలేకపోతున్నావు. అలాంటప్పుడు ఇంటికొచ్చిన అతిథినే కదా మనం సహాయం చేయమని అడగాలి. లేదు లేదు, మీ మనిషి అనుకోండి. అతిథి కాదు, మీ మనిషే. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్, మీలో ఒక్కడిని అనుకోవచ్చు. సో మిస్టర్ ప్రేమ్, ఎస్, మీరు నిజంగానే అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటారా? నా ప్రాబ్లమ్స్ ని తప్ప నేను అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలను. ఆ భగవంతుడు నాకు ఆ టాలెంట్ ఇచ్చాడు. ఫ్యాంటాస్టిక్. చూడండి, మా అందరికీ కూడా యాక్చువల్లీ ఒకటే ప్రాబ్లం ఉంది. నేను దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఏంటి, మీ అందరిది ఒకటే ప్రాబ్లం? ఇక ఆ ప్రాబ్లం ఇంకెవరో కాదు, ఈ ప్రజ్ఞానే. మీకు తెలుసా, తను మోసం చేసి మా అన్నయ్య ప్రాపర్టీ, ఇల్లు, డబ్బు మొత్తం అన్ని తన పేరు మీద రాయించేసుకుంది. మా అందరినీ చాలా టార్చర్ చేస్తుంది. మీరు అసలు ఊహించలేరేమో. తను కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వదు. పెద్దలంటే అసలు గౌరవం లేదు. చిన్నవాళ్ళ సంగతి సరే, పెద్దవాళ్లతో కూడా ఇంట్లో పనులన్నీ చేస్తుంటుంది. ₹1 కోసం మా అందరితో ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఏంటి నేను చెప్పిన నిజమేనా? అవును ప్రేమ్ గారు, అలాగే తన కారణంగా మా ఇద్దరికి పెళ్లి కూడా జరగడం లేదు. చూడండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే అప్పుడు మా అందరికీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. బయట వాళ్ల ముందు ఇవన్నీ చెప్పడం అంత అవసరమా? ఏ, మన వాళ్ళు మనకు హెల్ప్ చేయలేనప్పుడు బయట వాళ్ళని హెల్ప్ చేయమని అడగడం తప్ప అమ్మమ్మా? అది కాకుండా నేను నా లైఫ్ తో విసిగిపోయాను. ఈ దీపావళికి నాకు ఇంట్లో సంతోషాలు కావాలి, అండ్ దాట్స్ ఇట్.
అలాగే నాకైతే స్వేచ్ఛ కావాలి. అవును ప్రేమ్ గారు, నాకు కూడా స్వేచ్ఛ కావాలి మా అత్తగారి నుండి. నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? చెప్పొచ్చు కదా వాళ్ళకి. చెప్పు వాళ్ళకి ఈ ప్రజ్ఞ నీ ప్రాపర్టీ మొత్తాన్ని కాజేసిందని, నువ్వు తన దగ్గర పనిచేయాల్సి వస్తుందని చెప్పు వాళ్ళకి. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమ ఆయన పేరు అంతే, నాకు అతుక్కునే అవసరం లేదు. అది మేమందరం 85% తన నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నాం. ఇలా చూడండి, మీరు వీళ్ళందరి మాటలు నమ్మకండి. లేచిన దగ్గర నుంచి నా గురించి తిట్టుకోవడం తప్ప వీళ్ళకి వేరే పని లేదు. మీరు అలసిపోయి ఉంటారు కదా, నాతో పాటు పదండి, విశ్రాంతి తీసుకోండి. రండి ప్లీజ్. అదేంటి వెళ్ళిపోయింది? మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఆపలేదు? తను కూడా పాడైపోతుంది తనలాగా. తను చాలా తెలివైంది, ఎవరేం చెప్పినా నమ్మదులేండి. అరే ఇలా రా. అక్కయ్య, ఏంటి? రా. ఏమైంది? అరే, మాట్లాడుకో. అక్క ఏమైంది చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళిద్దరిని నువ్వు మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? హా, రా ఇలా రా, ముందు కూర్చో, ప్రశాంతంగా కూర్చో. సరే కూర్చున్నాను, ఇప్పుడు చెప్పు. అక్క, నేను ఇంట్లో ఉన్న సమస్యల్ని దూరం చేయాలనుకుంటున్నాను. ఈ ఇంటి సమస్యలు దూరం అవ్వాలని నువ్వు కోరుకోవడం లేదక్క? అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు అనుకోవట్లేదా? ఆ అబ్బాయి సమస్యలను దూరం చేయడంలో ఎక్స్పర్ట్ అక్క. మన ఇంట్లో వాళ్ళ సమస్యలు దూరం అయ్యే విధంగా అతను ఏమైనా పరిష్కారం చెప్తాడేమో. నువ్వు మొద్దువి. ఇంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఇంట్లో వాళ్లే దూరం చేయగలరు, బయట వాళ్ళు కాదు. ఒకవేళ ఇలాంటి విషయాలు నువ్వు బయట వాళ్ల ముందు మాట్లాడావు అంటే అది అభిని ఇన్సల్ట్ చేసినట్టే అవుతుంది కదా. అర్థమైందా? అయినా ఎవరికి తెలుసు, అభి శత్రువులు తన మీద నిఘా వేయమని పంపించారేమో. నీకీ సంగతి తెలియదేమో. అందరూ తన మీద పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ఆలోచిస్తారు. అక్క, నేనంత దూరం ఆలోచించనే లేదు. అదే కదా, ఎంతో తెలివిగా ఆలోచించే ఇందుకి ఏమైందా అని నేననుకున్నాను. బుద్ధి గడ్డి తిందా ఏంటి ఇప్పుడు? ఏమైంది నీకు? ఇలాంటి వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తున్నావు. ఒప్పుకుంటానక్క, నేను నీ అంత తెలివైన దాన్ని కాకపోవచ్చు. అయినా తెలివిదేముంది? ఆ అబ్బాయి మొహం చూస్తేనే సంస్కారవంతుడని అనిపిస్తోంది. అక్క, తను కేవలం మనకి సహాయం చేయడానికి వచ్చాడు. అయితే సరే, అతని బాధ్యత నువ్వే తీసుకో. రేపెవరైనా వచ్చి నన్ను అడిగితే నేనొకటే చెప్తాను, దీనంతటికి మూల కారణం నా చెల్లెలు ఇందుయే అని చెప్తాను. అప్పుడు అభికోపాన్ని నువ్వే భరించాలి. అరే అక్క అక్క అక్క, ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంటి సంతోషం గురించి ఆలోచిస్తున్నాను, కానీ అక్క నా గురించే ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా చేస్తే అక్క సంతోషిస్తుంది అనుకున్నా, కానీ తను ఇక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయింది. భగవంతుడా, ఇప్పుడు ఇక ఇంట్లో ప్రతిదీ తిరకాసుగానే ఎందుకు జరుగుతోంది? ఏమీ అర్థం కావట్లేదు నాకు. మీకు ఏమైనా కావాలా? నో, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ప్రజ్ఞ, నేను మీ కళ్ళలో ఒక విచిత్రమైన బాధ కనిపిస్తోంది. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు. ప్రజ్ఞ, ఆలోచించకండి. మీకెలాంటి ప్రాబ్లం ఉన్నా అది మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నేనెవరికి ఏం చెప్పను. నిజానికి అది అభిషేక్ మెహ్రా ఆయన నా భర్త. కానీ ఇప్పుడు మేమిద్దరం విడిపోయాం. బాధపడాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. నేను మీకు కేవలం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనసులో స్వచ్ఛమైన ప్రేముంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే తెలివైన వాళ్ళకి చిన్న క్లూ ఇచ్చినా సరిపోతుంది. పదండి. అక్క ఇట్రా. ఏంటి? అతను ఆ ప్రేమ ఉన్నాడు కదా, అతని మీద నాకు అనుమానంగా ఉంది. అనుమానమా? ఎందుకు? నాకెందుకు అతన్ని శత్రువులు పంపించారనిపిస్తోంది, మీ మీద నిఘా వేసి ఉంచడానికి. ఎవరా శత్రువులు? అది వద్దు మేడం, మీరు వదిలేండి. ఏంటి వదిలేంటి? ఎవరా శత్రువులు చెప్పు. మీరు నన్ను తిట్టనంటే చెప్తా. అరే, నేను అసలు తిట్టను, చెప్పు. అది అభి సార్. ఆయనే పంపించుంటారు ప్రేమ్ని, శత్రువుని ప్రేమదూతగా మార్చి. ఆయన మీ మీద... చాలా ఆపురఘు, ఆయన గురించి కాస్త మర్యాదగా మాట్లాడు. ఆయన నాకు శత్రువు కాదు. ఒకవేళ ఆయన శత్రువు కాదంటే మరి మీతో అంత రూడ్గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేను చెప్తున్నాను కదా రఘు, ఏదో విషయం ఉందని. అదేంటో నీకు తెలీదు. నేనెలా చెప్తానో నువ్వు అలాగే చెయ్యాలి, అర్థమైందా? ఎక్కువ ప్రశ్నలు వెయ్యొద్దు. కానీ మేడం, అది... నేను చెప్పాను కదా రఘు, నేను ఆయనతో ఎలాగైనా మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం ఆయనకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, అర్థమైందా? సరే విను,
నువ్వు నాకు ఒక ముఖ్యమైన పని చేయాలి. మేడం మీరు చెప్పండి, మీ పనిని నేను క్షణాల్లో పూర్తి చేస్తాను. చెప్పండి. దీపావళి పూజలో ఆయన నా పక్కన కూర్చుని పూజ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఎవరు? ఆయనే మీ సార్. కానీ మేడం, ఆయన మీ పక్కన ఒక్క నిమిషం నిలబడ్డానికి కూడా ఇష్టపడరు. మరి మీరు ఆయనతో కలిసి పూజలు ఎలా కూర్చుంటారు? నువ్వు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నావు. చూడు, అమ్మమ్మ ఏం కోరుకుంటున్నారంటే అది దీపావళి పూజకి ఆయన మనవడు కూర్చోవాలి అని. పైగా అలాంటి పూజలో భార్యాభర్తలు కలిసి చేయాలి. తను కూర్చోవడం కుదరదు కదా, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. అందుకని నేను ఆయన పక్కన కూర్చోవాలని అనుకుంటున్నాను. ఓకే? దానికి నాన్న ఒప్పుకుంటారా? ఆవిడెందుకు ఒప్పుకోరు? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఆయన్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి పూజలు నా పక్కన కూర్చోడానికి. ఓకే? నేను పైకి వెళ్తున్నాను, కిందకి తిరిగి వచ్చేసరికి నువ్వు ఈ పని పూర్తి చేయాలి. ఓకే మేడం. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరికి ఒక్క నిమిషం కూడా పట్టం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇప్పుడు కలిసి పూజలు కూర్చోవాలనుకుంటున్నారు. పైగా దీనికి ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేయరంటున్నారు. అలాగా? అయితే శత్రువులు ఇప్పుడు ఇలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. అభి సార్కి చెప్తాను. సార్ 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 ఒక్కటిచ్చానంటే నీ పని అయిపోతుంది. ఏంటి ఝాన్సీ రెండ్లాగా పరిగెడుతున్నావు? శత్రువులు నీ మీదకి దాడికి వస్తున్నారా, నువ్వు వాళ్ళ మీదకి దాడికి వెళ్తున్నావా? సార్, శత్రువుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏంటా ఇన్ఫర్మేషన్? అలా చెప్పింది అతను. ఇక ఈ పనిని ఆవిడ రఘుకి అప్పగించారు. రఘు మిమ్మల్ని దీనికి ఒప్పించడానికి వస్తాడు. తనకసలు ఎంత ధైర్యం! నేను తనతో మాట్లాడటం లేదు, కానీ తను నన్ను టార్చర్ చేయడానికి కొత్త దారి వెతుక్కుంటోందా? ఓకే, గుడ్ జాబ్ పవని. నేను నీకు ఇవ్వాల్సిన 2వ శాలరీని 5% పెంచుతున్నాను. వెళ్ళు. ఏంటి మొదటి సాలరీ ఇంతవరకు ఇవ్వనే లేదు కదా సార్. పిచ్చిదానా, నువ్వెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? ఒక్కటే ఆలోచించు, నీ మొదటి శాలరీ ఏదైతే ఉందో అది నా దగ్గర సేఫ్గా ఉంది. పైగా దాని మీద నేను నీకు ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మరీ ఇస్తాను. ఇక ఈ మొత్తం డబ్బు నీకు ఒకేసారి చేతికి అందుతుంది. నువ్వు ఇంత డబ్బుని ఎలా ఖర్చు చేయాలా అని మంచిగా ప్లాన్స్ వేసుకో. ఇలాగా నేను మొగేమోతో మాట్లాడొస్తాను. ఓకే సార్. నిఖిల్, నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఇప్పుడు రావడం కుదరదు. ఏంటి నువ్వు? వద్దు ప్లీజ్, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. నిఖిల్, నీకు చాలా బాగా తెలుసు ఇక్కడ దీపావళి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను అందరితో కలిసి బిజీగా ఉంటాను. నేను నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం కలవడం కూడా కుదరదు. నిఖిల్, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇన్ని రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. నేను దాని మీద కాస్త ఫోకస్ చేయి నువ్వు, ప్లీజ్. చూడు, నువ్వు కాస్త ఎక్కువ చేస్తున్నావు. నీకు అనిపించట్లేదా? మనం ఏమని డీల్ చేసుకున్నావో నువ్వు మర్చిపోయావేమో. నిఖిల్, తనుకి అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు నువ్వు తన చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకూడదు. ఒకవేళ నీకు నేను చెప్పింది అర్థం కావడం లేదంటే అప్పుడు నాకు నచ్చ చెప్పడానికి బోల్డ్ అన్ని పద్ధతులు తెలుసు. అది గుర్తుంచుకో, అర్థమైందా? ఇక నువ్వు ఫోన్ పెట్టేయ్. ఆలియా, నువ్వేం చేస్తున్నావు? నీకు తెలుసు కదా అతను ఎలాంటి మనిషి అని. ఎంత కోపం వస్తుందో తనకి. ఒకవేళ అతను మొండికేస్తే ఇక్కడికి వచ్చేస్తాడు, ఎంత గందరగోళం చేస్తాడో తెలుసు కదా ఆలియా. రిలాక్స్ తను. నాకు చాలా బాగా తెలుసు అతనికి ఎలాంటి వ్యక్తో. ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకుంటే అప్పుడు డీల్ అయిపోయిన తర్వాత కథ చేస్తాడు. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వమని చూపించుకుంటున్నాడు, అంతకంటే ఇంకేం లేదు. ఆలియా, నీకు అర్థం కావడం లేదా? నిఖిల్ అసలు మాట వినే రకం కాదు. అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఎలాగే చాలా బాగా తెలుసు. యు జస్ట్ రిలాక్స్. ఇక నువ్వు నీ దృష్టిని కేవలం అన్ని కోపాన్ని తగ్గించడం మీద పెడితే చాలా మంచిది. ఎందుకంటే అన్నయ్యకి నీ మీద కోపం పోయిందనుకో, ఆ తర్వాత ఏమీ చేయలేరు కదా ఎవరు కూడా. గెలుపు మందే అవుతుంది. వాట్సై? అండ్ బై ద వే, మీరు నాతో ఎందుకు గొడవ పడుతున్నారు? వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి, ఆవిడ ఈ ఐడియా ఇచ్చారు. ఆవిడ మా నాన్నమ్మ, నా మంచి గురించి ఆలోచిస్తుంది. కానీ నువ్వు కుదరదు అని చెప్పలేవు తనకి. మంచితనానికి నీకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. నాకైతే మీతో కూడా ఎలాంటి సంబంధం లేదు. నేను కళ్ళు కూడా అనుకోలేదు మీ పక్కన కూర్చుంటాను అని. అమ్మమ్మ చెప్పారు కాబట్టి దీనికి ఒప్పుకున్నాను. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం డిసైడ్ అయ్యావు నువ్వు? మీరు కూడా ఏదో డిసైడ్ అయినట్టున్నారు కదా. అనవసరంగా మీ సెక్రటరీ మాటలు విని నా మీద అరవకండి. నేను అరుస్తున్నానా? అరవటమే కాదు, పొగరుగా కూడా మాట్లాడుతున్నారు. అన్నట్టు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు పూజలో కూర్చోలేదంటే అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు మాత్రం ఏముంది నా దగ్గర? నన్ను మోసం చేసి నీ దగ్గరకు వచ్చి కూర్చుంది కదా. నేను పూజ చేసినంత మాత్రాన తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది ఏంటి ఆవిడ? చెయ్యకపోతే మీ దగ్గర నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందేమో. అలాగే ఇలా కూడా జరగచ్చు కదా. ఒకవేళ మీరు పూజ చేయడానికి ఒప్పుకున్నారు అంటే మీ దగ్గరికి తిరిగి వస్తుందేమో. నువ్వు నన్ను మాటలతో మాయ చేస్తున్నావు.
అవకాశం ఇస్తున్నాను. నువ్వెవరు ఇదంతా డిసైడ్ చేయడానికి? నువ్వు పద, ప్రేమ్ గారిని అడుగుదాం. పదండి, నేనెవరికి భయపడను. పద పద. హ్మ్. అయితే ఇదన్నమాట ప్రాబ్లం. ఎస్. అవును, మీ ప్రాబ్లం గురించి నాకు అర్థమైంది. అలాగే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా తెలిసిపోయింది నాకు. రియల్లీ? ఆ, అంటే దీని అర్థం నేను ఇంతకు ముందులాగా ఫ్రీ బర్డ్ అయిపోతానా? దీని అర్థం నేను తన టార్చర్ నుంచి తప్పించుకోగలనా? పాసిబుల్ అని అనిపిస్తుంది నాకు. అయితే సొల్యూషన్ ఏంటో త్వరగా చెప్పండి. ప్రేమ. నాకు మీ పేరేంటో తెలుసు, నేను అడుగుతోంది సొల్యూషన్ ఏంటి అని. నాకు తెలుసు మీకు నా పేరు తెలుసని. ప్రేమ. మీ ఇద్దరి లైఫ్లో ప్రేమ లోటు ఉంది. అంటే మీ లైఫ్లో ప్రేమ తక్కువగాను మనస్పర్ధలు ఎక్కువగాను ఉన్నాయి. ఇలా చూడండి, మన మనసులో చాలా ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకి మనం మాటి మాటికి తెలియజేస్తూ ఉండాలి మనం వాళ్ళని చెప్పలేనంతగా ప్రేమిస్తున్నామని. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. కేవలం 5 నుంచి 10 సెకండ్ల టైం తీసుకుని ఒకసారి తనకి ఐ లవ్ యూ చెప్పేయండి. సార్, చాలాసార్లు చెప్పాను నేను. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండండి. అయ్యో, అప్పుడు మీరు ఎలా చెప్తే తను అలాగే చేస్తుంది. నేను ఎలా చెప్తే అలా చేస్తుందా? అంటే నేను తనని ఎక్కడ సైన్ చేయమని చెప్తే అక్కడ సైన్ చేసేస్తుందా? అలాగైతే నేను తన దగ్గర సంతకాలు చేయించుకుని నా ప్రాపర్టీస్ అన్ని తిరిగి తీసుకోవచ్చు. వావ్, ఏడే నాకు ముందే ఎందుకు రాలేదు? థ్యాంక్ యూ సార్. సో యు ఆర్ ఎ జీనియస్ సార్. మీరు నాకు ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చారు, అది కూడా ఇంత త్వరగా. నాకు అర్థం కావట్లేదు నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్ యూతో మొదలు పెడతాను. అలాగే మీరు నా కోసం ఇంత పెద్ద సహాయం చేశారు కాబట్టి నేను కూడా మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి. ఐ జస్ట్ బి బ్యాక్. ఎలా జరిగింది మీటింగ్? ఇదేంటి ఇలాంటి సొల్యూషన్ ఇచ్చారు మీరు? సరైన సొల్యూషనే ఇచ్చాను. నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇంతకు ముందు బానే ఉండేది, తర్వాత ఏదో వచ్చుంటుంది వీళ్ళ లైఫ్లోకి, అందుకే వీళ్ళ మధ్య దూరం పెరిగింది. ఒకవేళ వీళ్ళు ఒకరితో ఒకరు కాస్త టైం స్పెండ్ చేశారంటే అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. నేను చెప్పింది చెప్పినట్టు చేశారంటే ఇద్దరు దగ్గర అవుతారు. మీకోసం చిన్న గిఫ్ట్. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ అందరికీ ప్రేమ గురించి ఏదైతే చెప్పానో అది మీకు అర్థమైంది కదా? కొంతమంది మొహాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, మీ మొహం చూస్తుంటే తెలుస్తోంది. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది మీకు అస్సలు అర్థం కాలేదని. మీకు అర్థం కాలేదంటే పర్లేదు, మా ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, ఇది నేను మీకు ఇచ్చే గ్యారంటీ, ప్రామిస్ చేస్తున్నాను నేను. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా సినిమా ఉంది చూడండి, అందులో ఒక చాలా మంచి పాట ఉంది, ప్రేమ్ లీలా అని. ప్రేమ్ లీలా? అవును. ఆ పాటలో అసలు ఏముందో అది నాకు సరిగ్గా తెలియదు, కానీ మీరు ఎప్పుడైతే ఆ పాటను వింటారో అప్పుడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఆ పాటతో సెలబ్రేట్ చేసుకుందామా?
నాకెందుకు ఇంత అలసటగా ఉంది? నేనే పని కూడా చెయ్యలేదు కదా, ఎందుకిలా? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా పడేయాలి తనని? ఒకవేళ నేనే ముందుగా మాట్లాడటం మొదలుపెట్టానంటే అప్పుడు తను పోజ్ కొడుతుంది, తనే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేయడం మొదలెడుతుంది. అలాగనే ఒకవేళ మాట్లాడకపోతే నా సెల్ఫ్ రెస్పెక్ట్, యాటిట్యూడ్ అన్నీ అలాగే ఉండిపోతాయి. అలా కాకుండా నేను కనుక మాట్లాడానంటే అప్పుడు నా డబ్బు, ప్రాపర్టీ, పవర్ అన్నీ తిరిగి దక్కుతాయి. అప్పుడు నేను తనని టార్చర్ చేస్తాను. టు బీ ఆర్ నాట్ టు బీ. ఖచ్చితంగా పడేయాల్సిందే అభి. తిరిగి పవర్ సాధించడానికి నీకు ఇదొక్కటే దారుంది. ఒక్కసారి కుర్చీ దొరికితే ఇక అంతా నీదే అవుతుంది. ఎలాగోలా సాధించాలి. చాలా క్యూట్గా ఉన్నావు. श्री लक्ष्मी नारायण जय श्री हरि श्री नारायण जय श्री लक्ष्मी नारायण जय श्री हरि श्री नारायण पूर्ण ब्रह्म परमेश्वर जगपाल